హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే పతివ్రతల శాపానికి తిరుగులేదు కదా. అవును మై డియర్ ఫ్రెండ్స్. సో కథలోకి వెళ్దాం. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ. ఓకే, కథలోకి వెళ్దాం. ఇక్కడ పద్మావతీదేవి అనేటటువంటి ఒక యోగిని, స్త్రీ ఋషి, పిప్పలాదుని భార్య ఈవిడ ఉండేవాళ్ళు. సో ఏం జరిగిందంటే ప్రజెంట్ ఈ పిప్పలాదుని యొక్క భార్య అయినటువంటి పద్మావతీదేవి అన్ని సుగుణాల రాసి, అన్ని విద్యలలో అందివేశన చేయి, గొప్ప పతివ్రత లక్షణాలు కలిగినటువంటి ఆమెను పరీక్షించడానికి ధర్మదేవత సాహసించింది. ఈ పదాన్ని ఎందుకు వాడారు, సాహసం అనే పదం? ఎందుకంటే అటువంటి మహాత్ములను, పతివ్రతలను పరీక్షించాలి అంటే అది పెద్ద సాహసమే. ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు. వాళ్ళని పరీక్షించినప్పుడు వాళ్ళ వైపు నుంచి శాపాలు ఎదురవుతాయి. సో ఏం జరిగిందంటే ఆ పద్మావతీదేవి ధర్మదేవతకు ఒక శాపాన్ని పెట్టింది. నన్నే పరీక్షించాలి అని నువ్వు ప్రయత్నం చేస్తావా? సో నీకు గనక కాలాంతమున క్షయం కలుగుతుంది. అంటే ప్రతి యుగానికి ఒక దెబ్బ పడిపోతుంది కాలు మీద, ఒక్కొక్క కాలు లేచిపోతుంది. 4 కాళ్ళతో నడిచేది స్వర్ణయుగంలో ధర్మదేవత, త్రేతాయుగంలో 3 కాళ్ళతో, ద్వాపరయుగంలో 2 కాళ్ళతో, కలియుగంలో 1 కాలితో ప్రజెంట్ ఉంది. ఇది ధర్మదేవత యొక్క సిస్టమ్ దెబ్బతినడానికి కారణం ఏంటంటే గొప్ప వాళ్ళను పరీక్షించాలనుకున్నప్పుడు తను ఒక పెద్ద సాహసమే చేసింది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ సాహసానికి చేసిన తగిన ఫలితమే అది. ఆవిడ ఇప్పుడు ధర్మదేవత ఒంటికాల మీద నడుస్తుంది. క్షమించమని వేడుకున్నప్పుడు కాలాంతమున మళ్ళీ స్వర్ణయుగంలో మళ్ళీ నీ యొక్క 4 పాదాలు నీకు వస్తాయి అని చెప్పి అభయం ఇచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.